బ్రేకింగ్ న్యూస్ లోన్ కట్టడం ఆలస్యమైందని బ్యాంక్ అధికారులు గొర్రెలు తీసుకెళ్లిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. కోసుమంచి మండలం గోరెలపాడు తండాకు చెందిన భానోత్లింగ అనే యువకుడు డీసీసీబీ బ్యాంకులో 50,000 ముద్రా లోన్ తీసుకున్నాడు. అయితే ఇంట్లో పెద్దల అనారోగ్య సమస్యల వల్ల గత 6 నెలలుగా ఈఎంఐ చెల్లించలేదు. దీంతో డీసీసీబీ బ్యాంకు సిబ్బందితో భానోత్లింగ ఇంటికెళ్లి అతని దగ్గరున్న 3 గొర్రెలు ఆటోలో వేసుకుని వెళ్లిపోయారు. గ్రామ పెద్దలు నాయకులు ఎంత బ్రతిమాలినా వినలేదు. కొంత సమయం ఇవ్వాలని బాధితులు కూడా రిక్వెస్ట్ చేసిన అవకాశం ఇవ్వలేదు. చివరికి గ్రామ పెద్దలను తీసుకుని బ్యాంకు వెళ్లి 10,000 కడితే అప్పుడు ఆ గొర్రెలు విడిచిపెట్టారు. ఈ అంశంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100 కోట్ల లోన్లు తీసుకుని ఎగేసిన వారిని ఏం చేయలేని ఈ బ్యాంకులు చిన్న చిన్న నిరుద్యోగులపై ప్రతాపం చూపిస్తున్నాయని మండిపడుతున్నారు. లోన్ తీసుకుని ఈఎంఐ కట్టలేదని గొర్రెలు తీసుకెళ్లిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఖమ్మం జిల్లా కోసుమంచి మండలం గోరెలపాడుకు చెందినటువంటి నిరుద్యోగి భానోత్లింగ అనే యువకుడు గత సంవత్సరం క్రితం డీసీసీ బ్యాంక్ లోనే అక్కడ ఒక 10,000 పైగా రుణం తీసుకున్నారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం కొన్ని నెలల నుంచి పాటు ఆ రుణానికి సంబంధించిన లావాదేవీలు బ్యాంకు కట్టకపోవడంతో మొత్తానికైతే ఆగ్రహం చెందినటువంటి వ్యక్తులు బ్యాంక్ సిబ్బంది మొత్తం కూడా ఉగాది ముందు రోజున కాస్త లేటు అయిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితుల ఇంటికి వెళ్లేసి సాయంత్రం వేళలో ఇంటిలో ఉన్నటువంటి గొర్రెలను ఒక ప్రత్యేక ఆటోలోనే వేసుకుని పోయిన ఘటన ఒక్కసారిగా ఆలస్యం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఆ స్థానికులు పలుమార్లు అంటే ఆ బ్యాంక్ సిబ్బంది పండగ వెళ్ళిన తర్వాత 2 రోజుల సెలవులో దినం కావడంతో కాస్త ఇబ్బంది అవుతుంది. పండగ వెళ్ళిన తర్వాత మరుసటి రోజు తాము హామీ ఉంటామని చెప్పినా కానీ వాళ్ళు బ్యాంకు సిబ్బంది వినకుండానే మొత్తానికైతే ఆ గొర్రెలను ఆటోలో వేసుకొని బ్యాంకు వద్దకు తరలించడంతో మళ్ళా కొంతమంది దగ్గర అప్పగించుకున్నటువంటి బాధితులు మొత్తానికైతే వాళ్ళ తర్వాత మరో గ్రామంలో ఉన్న పెద్ద మనుషుల సహాయంతో బ్యాంకు దగ్గరికి వెళ్ళేసి అక్కడ వాళ్ళకు నగదు కట్టి రిసిప్ట్ తీసుకున్న తర్వాత గొర్రెలను మళ్ళీ అదే ఆటోలో ఇంటికి పంపించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి సంబంధించి అంటే ఆ ఎవరికి బయటికి రాక ఈ యొక్క ఘటనపై బయటకు పక్కన విధంగా పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మాత్రం నిందితుల కుటుంబీకులు మరోవైపు ఇంటి పక్కన వాళ్ళు కూడా వీడియోలు మొత్తం మొబైల్ తీసుకోవడంతో ఈ యొక్క ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. మొత్తానికైతే ఇలాంటి ఘటన అంటే లక్షల నుంచి కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి నేతలపై ఎలాంటి దాడులు ఈ పరంగా ప్రవర్తించినటువంటి సిబ్బంది ఒక్కసారిగా సన్న గిరిజనకారైతే అయినటువంటి ఓ పేదవానిపై మాత్రం ఇంటి మీదకి వెళ్లి ఆ ఇంటి మీద ఉన్న గొర్రెలను కావచ్చు లేదా పాడి పశువులకు సంబంధించిన వాటి మీద ఒక్కసారి దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారంటూ గ్రామంలో కావచ్చు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఇలాంటి ఘటనలు మరి ఎప్పుడు జరుగుతుండే విధంగా అధికారులు కావచ్చు మరైపున పాలకులు కూడా చర్యలు తీసుకొని కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.